హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి రెడ్డి విజన్. ఈరోజు వీడియోలో మనం చెన్నా చాట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చెన్నా చాట్ని మనం ఈవినింగ్ స్నాక్స్లా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్గా వితౌట్ ఆయిల్ మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. మనకి ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటి కోసం ముందుగా మనం శనగల్ని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మనం ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ టైం నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. అది ఈవినింగ్ కోసం అయితే కనుక మార్నింగ్ నానబెట్టుకోండి. అవి తెల్ల శనగలు కావచ్చు, లేదంటే కనుక బ్లాక్ శనగలు ఉంటాయి కదా, సో వాటిని తీసుకున్నా కూడా బాగుంటాయి. సో మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. చక్కగా ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మనం వాటిని బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా మంచి టేస్టీగా ఉంటాయి. సుమారు ఒక 15 మినిట్స్ పాటు మనం ఉడికించుకున్న తర్వాత శనగలు చాలా సాఫ్ట్ అవుతాయండి. మనం చేత్తో ప్రెస్ చేస్తేనే చూసారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయాయో. మనం వీటితో చాట్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు చాట్ కోసం ముందుగా మనం ఉడికించినటువంటి ఒక బంగాళాదుంపను కూడా తీసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నేనైతే చెక్కు తీసేసి తీసుకున్నాను. మనం తీసుకున్న శనగల క్వాంటిటీని బట్టి 1 లేదా 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించుకుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉడికించి తీసుకున్న శనగలు చాలా మంచిది హెల్త్‌కి. అలాగే పెరిగే పిల్లలకి చాలా మంచి ఫుడ్ అండి ఇది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బంగాళాదుంప మొత్తాన్ని మన చెన్నాతో పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమోటాను కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అండ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటితో పాటు స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలాని 2 టైమ్స్ చిన్న చిన్న స్పూన్లు కదా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాస్తంత లెమన్ కానీ లేదంటే కనుక ఆమ్చూర్ పౌడర్ని కానీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే అసలు సూపర్ టేస్టీగా ఉండే చెన్నా చాట్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోటి చెన్నా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.